నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో 9వ తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠ్యాంశమైన ధర్మార్జునుడు అనే పాఠ్యాంశంలో మొదటి భాగాన్ని చదువుకుందాం. ఈ పాఠ్యాంశం మొత్తం 4 భాగాలుగా చేసి నేర్చుకుందాం. ఈరోజు మొదటి భాగంలో పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివరాలు, కొన్ని పద్యాలు కూడా నేర్చుకుందాం. పాఠాన్ని చదివే ముందు ఒకసారి మా ఛానల్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు SM తెలుగు పాఠశాల. యూట్యూబ్లో కనుక మీరు SM తెలుగు పాఠశాల అనే పేరుతో సెర్చ్ చేసినట్లయితే ఛానల్ కనిపిస్తుంది. అందులో మీకు అవసరం ఉన్నటువంటి వీడియోలన్నీ చూడవచ్చు. మీకు అన్ని రకాలైనటువంటి వీడియోలు అందులో, అంటే అన్ని లెసన్లకు, అన్ని పాఠాలకు సంబంధించినటువంటి వీడియోలు అందులో ఉంటాయి, మీరు చూడవచ్చు. తర్వాత చూడండి, 9వ తరగతి 1వ పాఠం ధర్మార్జునుడు 1వ భాగం. ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి పాఠ్యాంశం 9వ తరగతి తెలుగు వాచకంలోని 1వ పాఠ్యాంశం, అంటే మొదటి పాఠ్యాంశమైన ధర్మార్జునుడు అనే పాఠ్యాంశంలో మొదటి భాగాన్ని చదువుకుందాం. ఓకేనా? తర్వాత చూడండి, ధర్మార్జునుడు. ఇది రాసింది చేమకూర వెంకట కవి. ఇక్కడ ఉన్నది చూడండి కింద, ఇది రాసింది చేమకూర వెంకట కవి. ఈయన రాసినటువంటి ఈ పాఠ్యాంశాన్ని చదువుకుందాం. ఓకేనా? రైట్. తర్వాత చూడండి, చదవండి, ఆలోచించి చెప్పండి. ఇది ప్రతి పాఠ్యాంశంలో ఉన్నట్టున్నది, మనకు ఉన్నటువంటి పాఠ్యాంశంలో ప్రతి దానికి ఉంటుంది. ఇది మొదటి పాఠమే కాబట్టి మీకు ఇక్కడ ఇది కొత్త అంశం ఏమి కాదు. మీరు ఇంతకుముందు చదువుకున్నటువంటి 8వ తరగతిలో కూడా ఈ అంశం ఉన్నది. ఇక్కడ ఏమున్నది? చదవండి, ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు. ఈ పద్యాన్ని చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నలకు మనం జవాబులు చెప్పాలి. అలా చెప్పినట్లయితేనే మనకి ఈ పద్యం అర్థమైనట్టు లెక్క. ఓకేనా? మరొకసారి పద్యం చూద్దాం. చూడండి, ఇది కూడా దీన్ని కూడా చుక్క గుర్తించుడు. చూడండి, చుక్క గుర్తిస్తే ఏం చేయాలి? కంఠస్థం చేసుకోవాలి, నోటికి కంఠస్థం చేసుకోవాలి. రేపు పరీక్షల్లో కూడా ఈ పద్యంలో నుంచి కూడా కొన్ని విషయాలు అడగవచ్చు. ఓకేనా? ఒకసారి పద్యాన్ని చదువుతాను, చూడండి. కుజనులు కొందరు రేగి వసుమతిన్ క్రూర స్వభావంబుతో సుజనాల్గిన్గడు గుందజేయునెడ రాజులు వారి వారింపకే నిజ దౌర్భల్యము జూపిరేని చెడదా నిక్కంబుగా రాజ్యమో త్రిజగత్కారణ భక్త పాలన హర శ్రీ గుంటు మల్లేశ్వర. ఇది పద్యం. ఇది ఎవరు రాసిర్రు? ఎర్రం విశ్వనాథం గుప్తా అనే కవి రాసిడు. ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుజనులు కొందరు. కుజనులు అంటే చెడ్డవారు, మంచి స్వభావం లేనటువంటి వాళ్ళు. కొంతమంది ఇక సమాజానికి కీడు చేసేవాళ్ళు, సమాజంలో ఉన్నటువంటి మంచి వాళ్ళకి కీడు చేసేటువంటి వ్యక్తులు కుజనులు. వీళ్ళు రేగి అంటే రెచ్చిపోయి, ఈ వసుమతిన్ క్రూర స్వభావంబుతో, ఈ భూమి మీద క్రూరమైనటువంటి స్వభావంతో ఏం చేస్తారు? సుజనాల్గిన్గడు గుందజేయునెడ. సుజనులు అంటే మంచివాళ్ళు. మంచి వాళ్లకు కీడు చేసేటప్పుడు, వాళ్ళని బాధించినప్పుడు ఏం చెయ్యాలి? ఏమర్థమైంది? ఈ భూమి మీద కొంతమంది చెడ్డవాళ్ళు అంటే దుర్మార్గులు ఏం చేస్తున్నారు? ఈ భూమి మీద క్రూర స్వభావంతో ప్రవర్తిస్తున్నారు, చెలరేగిపోతున్నారు. వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు? సమాజంలో అంటే భూమి మీద ఉన్నటువంటి మంచి వ్యక్తులకు, సజ్జనులకు కీడు చేస్తున్నారు, వారిని బాధలకు గురి చేస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో ఏం చేయాలి? రాజులు వారి వారింపకే, రాజులు వాళ్ళని ఏం చేయాలి? అణిచివేయాలి. కానీ ఒకవేళ అణిచివేయక, వాళ్ళను శిక్షించక ఏం చేస్తే నిజ దౌర్బల్యము చూపిరేని, తమ యొక్క అశక్తతను, చేతగానితనాన్ని చూపించిరనుకో, అంటే అట్లాంటి దుర్మార్గుల మీద చర్యలు తీసుకోకపోతే, మరి శిక్షించకపోతే ఏమనుకుంటారు? రాజులు చేతగాని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? జూపిరేని చెడదా నికంబుగ రాజ్యమో త్రిజగత్కారణ. ఒకవేళ ఇట్లా చేసినట్లయితే ఈ రాజ్యం అంతా చెడిపోతుంది, రాజ్యం దృష్టుల చేతిలోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. భక్త పాలన త్రిజగత్ కారణ అంటే 3 జగాల కారణమైనటువంటి
భక్త పాలన, భక్తులను పాలించేవాడు. హర అంటే హరుడు శంకరుడు. శ్రీగుంటు మల్లేశ్వర అంటే శ్రీగుంటులో వెలిసినటువంటి మల్లేశ్వర స్వామి. రాజులు ఈ విధంగా ఈ భూమి మీద ఉన్నటువంటి దుర్మార్గులు సజ్జనులను హింసించినప్పుడు, బాధలకు గురి చేసినప్పుడు వాళ్ళని అణిచివేయాలి, శిక్షించాలి, దండించాలి. అలా చేయనట్లయితే ఆ రాజ్యం అంతా చెడిపోతుంది కదా అని ఈ పద్యం యొక్క భావం. ఓకేనా? తర్వాత ప్రశ్నలు ఏంటో చూద్దాం. ప్రశ్నలు, మరి ప్రశ్నలకు ఏమున్నో చూద్దాం. సజ్జనుల బాధలను నివారించే వాళ్ళు ఎవరు? ఎవరు? ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, సజ్జనుల బాధలను ఎవరు నివారించాలి? రాజులు. రాజులు సజ్జనుల యొక్క బాధలను నివారించాలి. దుర్మార్గులు విజృంభించినప్పుడు రాజులు ఏం చేయాలి? వాళ్ళని అణిచివేయాలి, శిక్షించాలి, దండించాలి. అవసరం అనుకుంటే రాజరిక కాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు? మరణశిక్ష ఆ విధంగా చేసేవాళ్ళు. కొంతమంది చెడ్డవాళ్ళని అలా శిక్షించినట్లయితే మరొకరు చెడు పని చేయడానికి భయపడతారు. ఓకేనా? తర్వాత చూడండి. ఈ పద్యాన్ని అనుసరించి రాజుల పరిపాలన ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు? రాజుల పరిపాలన ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మీరు అనుకున్నదే. రాజుల పరిపాలన దుర్మార్గులను అణిచివేసే ధైర్యం కలిగి ఉండాలి రాజులు. తర్వాత మంచి వాళ్ళని రక్షించాలి, సజ్జనులను రక్షించాలి, దుర్మార్గులను శిక్షించాలి, రాజ్యంలో శాంతిని నెలకొల్పాలి, రాజ్యాన్ని సుభిక్షంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితేనే నిజమైనటువంటి రాజులు ఈ విధంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు. ఓకేనా? అంతే కదా? నెక్స్ట్ తర్వాత చూద్దాం. పాఠం నేపథ్యం, ఉద్దేశం. మరి పాఠం యొక్క ముందు కథ ఏంటిది, మరి ఎందుకు చదువుకోవాలి, నేపథ్యం ఏంటిది, దాని ఉద్దేశం ఏంటిదో ఇది ఒకసారి చదివి చూద్దాం. ఓకేనా? పాండవుల నియమావళిని అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. ఈ నియమావళి ఏంటిది? పాండవుల నియమావళి ఏంటిది అంటే, పాండవులు 5. ఎందరు? 5. వారికి ఒక్కొక్కరికి విడిగా భార్యలు ఉన్నారు. 5గురికి కలిపి కూడా ఒక భార్య ఉన్నది, ద్రౌపది. ఈ ద్రౌపదిని ఏం చేస్తారంటే ఒక్కొక్క సంవత్సరం ఒకరి దగ్గర ఆమె ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏదైనా సందర్భంలో ఒక భర్తతోని కలిసి ఉన్నప్పుడు, 5 భర్తలు కదా, ఒక భర్తతోని కలిసి ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకు ఆటంకం కలిగించినట్లయితే, లేకపోతే అనుకోకుండా వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు ఏం చేయాలి? 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు అంటే ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి. అది ఒక నియమం. నేను చిన్నగా చెప్పేసిన, కథ చాలా పెద్దగా ఉంటుంది, పెద్దగా చెప్పడానికి సమయంగా. ఓకేనా? ఆ విధంగా అర్జునుడు కూడా అలా తప్పిపోయి చూస్తాడు కాబట్టి అప్పుడు ఏం చేసిండు? ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావలసిన అంగబలాన్ని సాధిస్తాడు. మరి అర్జునుడు ఏం చేస్తాడు? ఏదో కాలక్షేపం చేస్తాడా? రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించడానికి కావలసినటువంటి బలాన్ని సమకూరుస్తాడు. రాజ్య విస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శన చేస్తాడు. రాజ్య విస్తరణకు కావలసినటువంటి రాజుల యొక్క లక్ష్యం ఏంటిది? రాజు యొక్క ధ్యేయం ఏమై ఉండాలి? రాజ్యం సుభిక్షంగా ఉండాలి, రాజ్యాన్ని విస్తరించుకోగలగాలి. అంటే యుద్ధాలు చేయాలి, రాజులు అంటే యుద్ధాలు చేయాలి, రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలి. అలా విస్తరింపజేసుకున్నప్పుడే రాజు అవుతాడు అనమాట. అలా చేయడానికి ఈయనకు కావాల్సినటువంటి విలువిద్యలో అంటే అన్ని రకాల విద్యలలో అవసరమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు. అంటే నేర్చుకుంటాడు, ప్రదర్శిస్తాడు. ఇక ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను పెళ్లి చేసుకుంటాడు. ఈ 3గురిని పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? అర్జునుడు. ఈ కథను ఆధారంగా చేసుకొని, ఏ కథను మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి కథను ఆధారంగా చేసుకొని వర్ణనలతో పెంచి విజయ విలాసం అనే ప్రబంధాన్ని చీమకూర వెంకట కవి రచించాడు. ఆ చిన్న కథను పెంచి ఏం చేసాడు? విజయ విలాసం అనే పేరుతోని ఒక కావ్యాన్ని, ఏం కావ్యం? ప్రబంధ కావ్యాన్ని రాసాడు. కార్యారంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు అతని సోదరుల గుణగణాల గురించి తెలిపాడు. ఈ ప్రబంధంలో ఎన్ని ఉంటాయి? 18 వర్ణనలు ఉంటాయి. అంటే 18 రకాలైనటువంటి వర్ణనలు ఉంటాయి. అందులో నగర వర్ణన ఉంటుంది, సూర్యోదయం, సూర్యాస్తమయము, తర్వాత రాత్రి, ఈ సెలయేరు, అన్ని దాదాపు ప్రతి దాన్ని వర్ణించడం ఉంటుంది అనమాట. వర్ణించేటి ఉంటాయి. ఎన్ని రకాలు? 18 రకాల వర్ణనలు ప్రబంధాలలో ఉంటాయి. ప్రబంధం అంటే అర్థం ఏంటిది? ప్రకుష్టమైనటువంటి బంధం కలిగింది ప్రబంధం అని చెప్తారు. మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత తెలుస్తుంది, చిన్నపిల్లలు మీకు ఇంత అవసరం లేదు. ఈ విధంగా క్రమంలో ఏం చేయాలి? నగర వర్ణన, ఇంద్రప్రస్థపుర వర్ణను ఆయన రాస్తాడు.
ఎవరు? చేమకూర వెంకట గారు. ఇందులో విజయ విలాసం అనే ప్రబంధ కావ్యంలో రాసింది. ఆయన వర్ణించినటువంటి విధానం, దానికి రాజు ఎవరికి? ఇంద్రప్రస్థపురానికి రాజు అయినటువంటి ధర్మరాజు, అతని సోదరుల గుణగణాలు, తర్వాత ఇంద్రప్రస్థపురం ఏ విధంగా ఉంది, వీటిని వర్ణించినటువంటి సందర్భంలోని మనకిచ్చినటువంటి పాఠ్యాంశం. తర్వాత కోరిన కోరికలు తీర్చడంలోను శత్రువులను జయించడంలోను పాండవులు పేరుగాంచారు. ఇంకేంది పాండవుల యొక్క గొప్పతనం ఏంటి? కోరిన కోరికలు తీర్చుడు. ఎవరైనా యాచకులు పోయి ఏదైనా యాచిస్తే, ఏదైనా కోరుకుంటే వారి కోరికలు తీర్చినటువంటి వాళ్ళు. అంతేకాకుండా శత్రువులను జయించడంలో పాండవులు పేరుగాంచారు. ఎంతో మంది శత్రువులను జయించారు. మీకు తెలిసి ఆ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది కదా, అంతకన్నా ముందు కూడా ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఆ ఎన్నో యుద్ధాల్లో కూడా పాండవులు విజయాన్ని సాధించారు. తర్వాత అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహనశీలత వంటి మంచి లక్షణాలను, ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞ పరిపాలనా వ్రతాన్ని, అర్జునుడి పౌరుష సత్వ స్వభావాలను, ప్రతి మానవుడు అలవర్చుకోవలసిన మంచి లక్షణాలను ప్రబోధించడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠాన్ని మనం ఇందుకు చదువుకోవాలి. ఇక్కడ పాండవుల యొక్క గొప్పతనం, అంతేకాకుండా అన్నదమ్ముల అనుబంధం, అన్నదమ్ములు ఏ విధంగా కలిసి ఉండాలి, ప్రేమ, వారి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, స్నేహభావం, అన్నదమ్ములు స్నేహభావంతో కలిగి ఉండాలి, సహనశీలత అంటే ఓర్పు అనేది ఉండాలి. ఇటువంటి మంచి లక్షణాలతో పాటు ముఖ్యంగా ధర్మరాజు యొక్క ఆజ్ఞ పరిపాలనా వ్రతాన్ని, అంటే ధర్మరాజు ఏదైనా ఆజ్ఞలు జారీ చేస్తే, రాజ్యపాలనలో నగరపాలనలో ఆజ్ఞలు జారీ చేస్తే ఆ ఆజ్ఞలను ఆయన కూడా పాటించేవాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఆయన కూడా తప్పకుండా పాటించేవాడు. అదే ఆజ్ఞా పరిపాలన వ్రతం అంటే. అంటే చూడు, కొంతమంది ఏం చేస్తారు, ఏ ఊర్లందు అది మనక, ఆ చట్టాలు మనకు కాదు, ఆ ఆర్డర్లు మనకు కాదు, మన పని మనం చేసుకుందాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ధర్మరాజు అట్లా కాకుండా తాను ఇచ్చినటువంటి ఆదేశాలను తాను కూడా పాటించేవాడు అన్నమాట. ఇంకా అర్జునుడి యొక్క పౌరుష సత్వ స్వభావాలు, అర్జునుడి యొక్క పౌరుషం, ఆయన యొక్క పరాక్రమాలన్నిటినీ ప్రతి మానవుడు అలవర్చుకోవాల్సిన మంచి లక్షణాలు, వీటితో పాటు ప్రతి మానవుడు అలవర్చుకోవాల్సినటువంటి మంచి లక్షణాలను ప్రబోధించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా? తర్వాత చూద్దాం పాఠ్యభాగ వివరాలు. మరి ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఒకసారి చూద్దాం. ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందినది. ప్రబంధం ఇంతకుముందే చెప్పిన ఇతిహాస పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ప్రబంధం అంటే ఏంటిది? ఇతిహాసాలు, పురాణాలు, రామాయణము, మహాభారతము, ఇంకా కొన్ని గ్రంథాలు, వాటిలో నుండి ఏదైనా ఒక చిన్న కథను తీసుకొని దాన్ని పెంచి, అంటే వర్ణనలతో పెంచి, ఇంతకుముందు చెప్పిన 18 రకాల వర్ణనలు ఉంటాయని, అష్టాదశ వర్ణాలు ఉంటాయని, ఆ వర్ణనలన్నింటితోని ఆ కథను విస్తరించి చెప్పడమే ప్రబంధం యొక్క లక్షణం. ప్రబంధం వర్ణన ప్రధానమైనది. ప్రబంధంలో ఏముంటుంది? వర్ణన ఉంటుంది. ఆ వర్ణనలతో పెంచడమే ప్రబంధం యొక్క లక్షణం. దీనిలో 18 రకాల వర్ణనలు ఉంటాయి. చెప్పిన అష్టాదశ వర్ణనలు అంటే 18 రకాలైనటువంటి వర్ణనలు ఉంటాయి. అందులో సూర్యోదయము, చంద్రోదయము, రాత్రి, నగరము, ఉద్యానవనం, ప్రేమ, నాయికా వర్ణన, నాయిక అంటే హీరోయిన్, నాయకుడు అంటే హీరో, వీళ్ళందరికి సంబంధించినటువంటి వర్ణన, వివాహం, ఇవన్నీ, విరహం, ఇట్లా 18 రకాలైనటువంటి వర్ణనలతోని రాసేది ప్రబంధం. ఓకేనా? తర్వాత ఈ పాఠ్య భాగం ప్రతి పద్య చమత్కార చరణుడు చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం ప్రబంధములోని ప్రథమాశ్వాసంలోని. మరి ఈ పాటను ఎవరు రాశారు? చేమకూర వెంకట కవి రాశారు. ఆయన ఎట్లాంటి వాడు? ప్రతి పద్యంలో కూడా ఏదో ఒక చమత్కార కృతి ఉంటుంది, ఏదో ఒక చమత్కారం ఉంటుంది. అంటే అంతర్లీనంగా నిగూఢమైనటువంటి అర్థాన్ని స్ఫురించే విధంగా రాస్తాడు ఈ కవి. గొప్పనైనటువంటి కవి. ఈయనలాగా ఇప్పటి వరకు ఇంత చమత్కారంగా రాసిన కవులు ఎవరు లేరనే చెప్తారు. ఉన్నారో లేరో నాకు కూడా తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే చూడండి. అది ఈ పాఠం చేమకూర వెంకట కవి రాసినటువంటి పాఠం. ఇది ఏ గ్రంథంలో నుంచి? విజయ విలాసం అనే కావ్యంలో నుంచి తీసుకున్నటువంటి పాఠ్యాంశం. ఓకే, తర్వాత చూద్దాం.
కవి పరిచయం. మరి ఇంత గొప్పగా రాసిందని చెప్పుకుంటున్నటువంటి కవి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం కదా. చూద్దాం. కవి పరిచయం ఏంటిది? చేమకూర వెంకట కవి లక్ష్మణామాత్య పుత్రుడు. ఆయన తండ్రి పేరు లక్ష్మణామాత్యుడు. ఈయన తాంజావూరు రాజ్యాన్ని పరిపాలించి విజయభవన కవి పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు బిరుదాంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఎవరు? చేమకూర వెంకట కవి. ఎక్కడ? తాంజావూరు రాజ్యాన్ని పాలించి విజయభవన కవి పండిత సభను నిర్వహించినటువంటి అభినవ భోజరాజు బిరుదాంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. రఘునాథ నాయకుని యొక్క ఆస్థానంలో ఉండేటువంటి కవి. ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితమివ్వదగిన గుణ విశేషాలు లేవని తలచి సర్వ కావ్యగుణ సంపన్నంగా విజయ విలాసం కావ్యాన్ని రచించాడు. ఏం చేసిండు? తను మొదట సారంగధర చరిత్ర అనే కావ్యాన్ని రాసిండు. అది రాజుకు అంకితం ఇయ్యాలనుకుంది. కానీ అందులో అంత గొప్పనైనటువంటి రఘునాథ నాయకుడికి ఆ మహారాజుకు అంకితం ఇవ్వదగినంత విలువలు ఆ గ్రంథంలో లేవని, అంకితం ఇవ్వడానికి తగినది కాదు ఆ కావ్యం అని ఏం చేసిండు? ఆ కావ్యాన్ని అంకితం ఇవ్వకుండా ఆ రాజుకు అంకితం ఇవ్వడం కోసమే ఇక్కడ చూడు, రాజుకు అంకితం ఇవ్వదగిన గుణ విశేషాలు లేవని తలచి సర్వ కావ్య గుణ సంపన్నంగా అన్ని రకాలైనటువంటి కావ్య గుణాలు ఉండే విధంగా విజయ విలాసం అనే కావ్యాన్ని రాసి రఘునాథ నాయకునికి అంకితం చేశాడు. ఇంకా చూడండి, చేమకూర వెంకట కవి భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతి పద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితం ఇచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. ఈ విధంగా చేసాడు. ఏం చేసిండు? భారత కథలో ఉన్నటువంటి కథలో అవసరమైనటువంటి కొన్ని మార్పులు చేసి తనకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో కథలో ఉన్నటువంటి మూల భావం చెడిపోకుండా మార్పులు చేసి ఒక స్వతంత్ర కావ్యంగా, అంటే ఇది దేనికి అనువాదంగా అనువాదం కాదు, ఏదో కావ్యంలో ఉన్నటువంటి కథ కాదు అనే విధంగా స్వతంత్ర కావ్యంగా, కానీ ఎందులో ఉన్నది వాస్తవంగా మహాభారతంలో ఉన్నటువంటి కథని, కానీ దాన్ని ఎంత స్వేచ్ఛగా దాని యొక్క భావాన్ని మూలాన్ని తీసుకొని ఒక స్వతంత్ర కావ్యమా అనే విధంగా రాసి ఏం చేసిండు? రఘునాథ నాయకునికి అంకితం చేసిండు. ఇది ఈ పాఠ్యంలో ఉన్నటువంటి, ఈ పాఠ్యం రాసినటువంటి కవికి సంబంధించిన విషయాలు. ఈయన ఊహా చిత్రం ఇక్కడ ఉన్నది చూడండి. ఈయన ఎప్పుడు జీవించిండు? 17వ శతాబ్దంలో జీవించిండు. అంటే జననం మరణం అంతా ఎప్పుడైందో కానీ 17వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా మనం ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఓకేనా? తర్వాత చూడండి ప్రవేశిక. ఈ ప్రవేశికలు ఏముంటుంది? సాధారణంగా ఏముంటుంది? ఆ పాఠ్యాంశంలో మనం ఏ విషయాలు నేర్చుకోబోతున్నాం, ఎలాంటి విషయాలు ఉంటాయనే విషయం దాదాపు ఈ ప్రవేశికలో ఉంటుందో చూద్దాం. ప్రాచీన కాలం నుంచి రాముడు, హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, నలుడు వంటి ధర్మపాలన తత్పరులు విలసిల్లిన పుణ్యభూమి మన దేశం. ఇవి మన దేశంలో ఉన్నటువంటి వీరందరూ కూడా గొప్పనైనటువంటి చక్రవర్తులు. రాముడి గురించి మీకు తెలుసు. హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పని వాడు, అబద్ధం ఆడని వాడు హరిశ్చంద్రుడు. శిబి చక్రవర్తి ఏం చేసాడు? శిబి ఒక పావురాన్ని రక్షించడం కోసం తన ప్రాణాలనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డటువంటి చక్రవర్తి శిబి చక్రవర్తి. నలుడు, ఈయన కూడా గొప్ప రాజు. ఇలాంటి ధర్మపాలన తత్పరులు, ధర్మాన్ని పాటించే తత్వం ఉన్నటువంటి రాజులు విలసిల్లినటువంటి పుణ్యభూమి మన దేశం. వారు పాటించిన ఎవరు పైన ఈ హరిశ్చంద్రుడు, రాముడు, శిబి చక్రవర్తి, నలుడు వంటి రాజులు వారు పాటించిన ప్రజారంజక విధానాలే అనంతర కాలానికి ఆదర్శాలు అయినాయి. వాళ్ళు పాటించినటువంటి ప్రజాదరణ పొందినటువంటి విధానాలు, ప్రజలకు రంజింపజేసినటువంటి విధానాలే తర్వాత కాలాలకు ఆదర్శాలైనవి. అవి ఒక మూల సూత్రాలుగా మారిపోయినాయి. మహాభారత కాలంలో భీష్ముడు, విదురుడు ధర్మరాజుకు స్ఫూర్తినిచ్చారు. మహాభారత కాలంలో విదురుడు, భీష్ముడు ధర్మరాజుకు స్ఫూర్తినిచ్చినటువంటి రాజు. యథా రాజా తథా ప్రజ, అంటే రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయం.
కాబట్టి ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ తన సోదరుల పట్ల ప్రజల పట్ల ప్రదర్శించిన ధర్మనిరతి ఎటువంటిదో తెలుసుకునేటందుకు ఈ పాఠం చదవండి. ఇప్పుడు ఈ పాఠం ఎందుకు చదువుకోవాలి మనం అంటే, ధర్మరాజు మహాపురుషుల మార్గంలో అంటే రాముడు, హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి ఈ విధంగా నడిచిర్రు. అంతేకాకుండా భీష్ముడు విదురు నుంచి ఆయన పొందినటువంటి స్ఫూర్తితో ఏం చేసిండు, మహనీయుల మార్గంలో నడుస్తూ అంటే వారిలాగా తాను కూడా ఒక మంచి పరిపాలన చేసినటువంటి రాజుగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఆయన చేసినటువంటి పరిపాలన విధానం ఎటువంటిది, ఆయన ఆచరించినటువంటి ధర్మనిరతి అంటే ధర్మాన్ని ఏ విధంగా కాపాడిండు, ధర్మానికి ఏ విధంగా కట్టబడి ఉన్నాడు, ఎటువంటిదో తెలుసుకున్నాం. ఆ విషయాలు తెలుసుకునేటందుకు ఈ పాఠం మనం చదవాలి. ఓకేనా, చూద్దాం. తర్వాత చూడండి మొదటి పద్యం. ఇది ఊ అంటే ఉత్పలమాల. ఊ అంటే ఏంటిది, ఉత్పలమాల. ఇంతకుముందు కూడా మీరు 6, 7, 8 తరగతులలో ఇట్లాంటి పద్యాలు చదువుకొని ఉంటారు. ఊ అంటే ఉత్పలమాల, చా అంటే చంపకమాల, కమ్ అంటే కందం, తేగి అంటే తేట గీతి, ఆవే అంటే ఆట వెలది, ఇట్లా పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలకు పేరు ఎట్లా వస్తుందంటే ఛందస్సును అనుసరించి ఆ పద్యం రాసినటువంటి ఛంద విధానాన్ని అనుసరించి వాటికి పేర్లు వచ్చినాయి. ఇక అదంతా మీకు తర్వాత విషయం, ఇప్పుడు మీకు అవసరం లేదు. ఇది ఒకసారి ఈ పద్యాన్ని చూద్దాం. చూడండి ఏం చేస్తున్నాడు. ఈ పద్యంలో ధర్మరాజు ఏ విధంగా పరిపాలన చేసిండు, ధర్మరాజు ఏ విధంగా పరిపాలన చేసిండనే విషయాన్ని మనకి ఈ పద్యంలో చూపిస్తున్నాడు. ఒకసారి ఈ పద్యాన్ని చదువుదాం. చూడండి ఒకసారి. ఆ పురమేలు మేలు బలియంచున్ ప్రజలు జయవెట్టుచుండ నాజ్ఞ పరిపాలనా వ్రతుండు శాంతి దయాబరనుండు సత్య భాషా పరతత్వ కోవిదుండు సాధు జనాదరనుండు దాన విద్యా పరతంత్ర మానసుండు ధర్మతనూజుండు దగ్రతేజుండై. ఇది పద్యం. ఈ పద్యాన్ని మరొకసారి చదువుదాం. చూడండి. ఆ పురమేలు మేలు బలియంచును ప్రజలు జయవెట్టుచుండ నాజ్ఞ పరిపాలనా వ్రతుండు శాంతి దయాబరనుండు సత్య భాషా పరతత్వ కోవిదుండు సాధు జనాదరనుండు దాన విద్యా పరతంత్ర మానసుండు ధర్మతనూజుండు దగ్రతేజుండై. ఇది పద్యం. ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం. పద్యం యొక్క భావాన్ని చూసే ముందు ఈ పద్యంలో ఉన్నటువంటి కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. ఓకేనా. శాంతి దయాభరణుండు అంటే అర్థం ఏంటిది, శాంతి దయ అన్న మహాగుణాలు ఆభరణాలుగా కలిగినవాడు. ఎక్కడ చూడు, శాంతి దయాభరణుండు. ఏంది శాంతి దయాభరణుడు, శాంతి దయాభరణుడు. ఓకేనా. తర్వాత చూడండి. సత్య భాష పరతత్వ కోవిదుడు ఇక్కడ ఉంది, చూపించండి. ఓకే. నిజాన్ని చెప్పడంలోని ఉత్కృష్టమైనటువంటి స్వరూపాన్ని బాగా తెలిసినవాడు. నిజాన్ని చెప్పడంలో ఉత్కృష్టమైనటువంటి స్వరూపాన్ని బాగా తెలిసినటువంటి వాడు. తర్వాత సాధుజన అంటే మంచి వారలకు. తర్వాత ఆదరణుండు అంటే ఆదరించేవాడు, పోషించేవాడు అని అర్థం. తర్వాత ఆజ్ఞ పరిపాలనా వ్రతుడు అంటే ఏమని చెప్పినా, తాను చేసినటువంటి ఆజ్ఞ ప్రకారం తాను కూడా పరిపాలించాలని దీక్షావ్రతం కలవాడు. ఏంటిది, తాను చేసినటువంటి ఆజ్ఞల ప్రకారం తాను కూడా పరిపాలించాలని దీక్ష పూడినటువంటి వాడు, దీక్షా వ్రతంలో ఉన్నటువంటి వాడు. తర్వాత దాన విద్య పరతంత్ర మానసు ఏంటిది, దానం చేయడం అనే విద్య యందు ఆసక్తి మనసు కలిగినవాడు. ఆసక్తి మనసు కలిగినవాడు. ధర్మతనూజుడు అంటే ధర్మరాజు, యమధర్మరాజు యొక్క కుమారుడైన ధర్మరాజు. యమధర్మరాజు యొక్క కుమారుడైన ధర్మరాజు. ఇక్కడ మీకు డౌట్ వచ్చిందా, ఎలా సార్ పాండురాజు కుమారులు కదా, చెప్తా. ఇవైపు ఉదగ్ర తేజుడు అంటే మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి కీర్తి పరాక్రమం కలవాడు.
ఉదగ్రతేజుడు అంటే మిక్కిలి ప్రకాశవంతమైన కీర్తి పరాక్రమం కలిగినటువంటి వాడు. తర్వాత చూడండి, ఆ పురమేలు, ఏ పురము? ఇంద్రప్రస్థం అనే పట్టణాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రప్రస్థం అనే పట్టణాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ధర్మరాజు. ఈ పద్యంలో ఉన్నటువంటి కొత్త పదాలు. ఇప్పుడు పద్యం యొక్క భావాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానన్నా, ధర్మతనూజుడు అంటే యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజు అని అన్నాం. సార్, మరి ధర్మరాజు పాండురాజు కుమారులు కదా, మీకు వచ్చిన డౌట్, అనుమానం, అంతేనా? పాండురాజు కుమారులే, కానీ యమధర్మరాజు వర ప్రభావం వల్ల పుట్టినటువంటి వాడు ధర్మరాజు. యమధర్మరాజు యొక్క వరం యొక్క ప్రభావం వల్ల పుట్టినటువంటి వాడు ధర్మరాజు. ఓకేనా? మరి ఈ వరం అంటే ఎలా పుడుతుంది అంటే, కుంతి ఉంటుంది, కుంతి మాద్రి, పాండురాజు యొక్క భార్యలోను కుంతి మాద్రి. అయితే ఈ కుంతికి, కుంతి ఎవరి కూతురు? కుంతి భోజన కూతురు. అప్పుడు ఈ కుంతి పెళ్లి కాకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, పెళ్లి కాకముందు వాళ్ళ యొక్క రాజ్యానికి దుర్వాసుడు అనే మహర్షి ముని వస్తాడు. వచ్చినప్పుడు దుర్వాసుడు అంటే అందరికీ భయం, ఆయన ఏదైనా శాపం పెడితే ఇట్లే జరిగిపోతాడు. కాబట్టి ఆయన మా రాజ్యానికి వస్తుందంటే ఆయనకి ఏదైనా లోటు జరిగితే ఏం శాపం పెడుతుందో అని భయపడి ఈ కుంతి భోజుడు అంటే కుంతి యొక్క తండ్రి ఏం చేస్తాడంటే ఆయనకు సేవలు చేయడానికి కుంతిని నియమిస్తాడు. రాజకుమారి అయినప్పటికీ కూడా ఒక మునికి సేవలు చేయడానికి నియమిస్తాడు. ఆమె ఎవరు? కుంతి. ఆ దుర్వాసునికి అన్ని రకాలైనటువంటి సేవలు చేసి ఆయన సంతోషపరుస్తాడు. ఆయన అన్ని రకాలు, ఏదంటే అది, అంటే ఆయనకి ఏ విధమైనటువంటి అవసరాలు ఉంటే ఆ అవసరాలన్నీ తీర్చి, అవసరానికి తగినటువంటి విధంగా ప్రవర్తించి ఆయన అవసరాలన్నీ తీర్చినటువంటి ఆమె కుంతి. ఈమె యొక్క సేవలకు మెచ్చినటువంటి దుర్వాసుడు ఏం చేస్తాడు? ఈమెకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించినప్పుడు ఏం చేస్తాడు? ఉపదేశించినప్పుడు ఏ మంత్రం? ఆ మంత్రం ప్రభావం వలన ఎవరినైతే మనసులో ఊహించుకొని వారి ద్వారా నేను సంతానాన్ని పొందాలనుకుంటున్నాను అని అనుకుంటామో వారు వచ్చి వారిని ఇచ్చిపోతారు. ఆ విధంగా ఆ మంత్రం యొక్క ప్రభావం చేతనే కుంతికి పెళ్ళియాక ముందే కర్ణుడు జన్మిస్తాడు. ఏం చేస్తుంది? ఎందుకు జన్మిస్తాడు? ఎలా జన్మిస్తాడు అంటే, ఆమె ఏదో తప్పు చేసిందని కాదు, ఆమె యొక్క బాల్యంలో చిన్నతనంలో తెలియనితనంలో ఏం చేస్తాడంటే దుర్వాసుడు ఇచ్చినటువంటి మంత్రం నిజంగా పనిచేస్తుందా? మీకు కూడా అనిపిస్తుంది కదా, ఎవరన్నా అరే అందులోకి వెళ్ళొద్దురా, అది మంచిది కాదు అంటే అందులోకే పోతారు మీరు. అదేవిధంగా మరి ఇచ్చింది పనిచేస్తుందో లేదో ఒకసారి చూద్దామని ఏం చేస్తుంది? ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూసి ఆ సూర్యుని వల్ల నాకు సంతానం కావాలని మనసులో కోరుకుంటుందట. అప్పుడు ఏం చేస్తాడు? సూర్యుడు ప్రత్యక్షమై ఆమెకు కొడుకును ప్రసాదిస్తాడు. ఆ విధంగా సూర్యుని యొక్క వరప్రభావం వల్ల పుట్టినవాడే కర్ణుడు. ఈ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత కొద్దిగా పెళ్ళి అయిపోతే కర్ణుడిగా ఇక వేరే కథ, అది అవసరం లేదు, ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత ఏమైందంటే ఈ యొక్క శాపం వలన పాండురాజుకు సంతానాన్ని కనేటువంటి యోగ్యత లేకుండా పోతుంది. అది ఒక రకమైనటువంటి కథ, అది ఒక కథ, అది నీకు అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తుంది? అయ్యో పాండువంశం నిర్వంశం అయిపోతుందా అని అంటే అప్పుడు ఈ కుంతి తనకు తెలిసినటువంటి మంత్రం యొక్క రహస్యాన్ని చెప్తుందట. అప్పుడు ఏం చేస్తాడు? ఆమె ఈ పాండురాజు వాళ్ళకు అనుమతి ఇచ్చేస్తాడు, సంతానాన్ని వరప్రభావం చేత పొందమని చెప్తాడు. భీష్ముడు వీళ్ళందరూ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తారు. అప్పుడు కుంతి ఏం చేస్తుంది? యమధర్మరాజును కోరుకొని, అంటే మనసులో తలుచుకొని తనకు సంతానాన్ని ప్రసాదించవలసిందిగా వేడుకుంటుంది. ఆ విధంగా యమధర్మరాజు యొక్క వర ప్రభావం వల్ల వరం చేత పుట్టినవాడు కాబట్టి ధర్మరాజును ఇక్కడ చెప్పాడు. ధర్మతనూజుడు అంటే ధర్మానికి రాజు ఎవరు? యమధర్మరాజే. ఆ యమధర్మరాజు యొక్క కుమారుడు ధర్మరాజు. అందుకే ఇక్కడ ధర్మతనూజుడు అంటే యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజు అనే అర్థాన్ని చెప్పడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా యమధర్మరాజు కుమారుడు ఎలా అయిందని. ఈ విధంగా పాండవులు 5 కూడా వేరు వేరు
దేవతల వర ప్రభావం వల్లనే పుట్టినటువంటి వరం చేతనే పుట్టినటువంటి వారు. ఇంకో తర్వాత పద్యంలో ఇంకోలు ఎలా జన్మించురు అనే విషయం ఉంటుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడైతే ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? రైట్. ఆ పురమేలు మేలు బలి అంచున ప్రజలు జయవెట్టుచుండ. ఆ ఇంద్రప్రస్థం అనే పురాన్ని పరిపాలిస్తున్నటువంటి ధర్మరాజు ఏ విధంగా ఉన్నాడు? అబ్బా, రాజు అంటే ఈ విధంగా ఉండాలి. ఆ పురమేలు ఇంద్రప్రస్థం అనే పురాన్ని పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి ధర్మరాజు యొక్క పరిపాలన కాలంలో పరిపాలన విధానాలు చూసి ఆ పట్టణంలోని ప్రజలందరూ కూడా మేలుబలి, అబ్బా ఇంత అద్భుతంగా పరిపాలిస్తుందని జయ జయధ్వానాలు పలుకుతున్నారు. ఎవరికి? ధర్మరాజు. ఇంకా అట్లాంటి ధర్మరాజు యొక్క స్వభావం ఏంటి? ఆజ్ఞ పరిపాలనా వ్రతుండు. ఆజ్ఞ పరిపాలన వ్రతులు అంటే ఏం చెప్పినా ఇక్కడ తాను ఇచ్చినటువంటి ఆజ్ఞలను తాను కూడా పాటించాలి, ఆ విధంగా పరిపాలించాలా అనే వ్రతం కలిగినటువంటి వాడు. ఇంకా శాంతి దయాభరణుడు. శాంతి దయ ఆభరణాలుగా కలిగినటువంటి రాజు. సత్యభాష పరతత్వ కోవిదుండు. ఇక్కడ చూడండి, సత్యభాష పరతత్వ కోవిదుండు అంటే నిజాన్ని చెప్పడంలోని ఉత్కృష్టమైనటువంటి స్వరూపాన్ని బాగా తెలిసినవాడు. సత్యభాష పరతత్వ కోవిదుండు. నిజాన్ని చెప్పడంలో కూడా ఉత్కృష్టమైనటువంటి స్వరూపాన్ని బాగా తెలిసినటువంటి వాడు ధర్మరాజు. ఇంకా సాధు జనాదరణుండు. సాధు జనాన్ని ఆదరించినటువంటి వాడు. దాన విద్య పరతంత్ర మానసుండు. ఇక్కడ చూడుంటది దాన విద్య పరతంత్ర మానసుడు. దాన విద్య పరతంత్ర మానసుడు అంటే దానం చేయడం అనే విద్య యందు ఆసక్తి మనసు కలిగినటువంటి వాడు. ఎవరు? ధర్మరాజు. ఈయన దేన్ని పరిపాలిస్తున్నాడు? ఇంద్రప్రస్థం అనే పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ రకాలైనటువంటి భావం చేత, ఈ రకాలైనటువంటి మహోత్తరమైనటువంటి గుణాల చేత, గుణాలతోని ఆ ఇంద్రప్రస్థం అనే పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు. ఇంకా దాన విద్యా పరతంత్ర మానసుండు. చెప్పు. ధర్మతనూజుండు దగ్గర తేజుండై. ధర్మతనూజుడు అంటే యమధర్మరాజు కుమారుడైనటువంటి ధర్మరాజు. ధర్మతనూజుండు దగ్గర తేజుండై. ధర్మరాజు యొక్క కుమారుడైన యమధర్మరాజు యొక్క కుమారుడైనటువంటి ధర్మరాజు ఉదగ్ర తేజుడు. ఉదగ్రం అంటే ప్రకాశవంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలతోని ప్రకాశిస్తూ, కీర్తి ప్రతిష్టలతోని ఇక్కడ మిక్కిలి ప్రకాశవంతమైన కీర్తి పరాక్రమం కలవాడు. అంతటి గొప్ప కీర్తితోని ప్రకాశిస్తూ ఆ ఇంద్రప్రస్థం అనే పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు. ఎవరు పరిపాలిస్తున్నారు? ధర్మరాజు. ధర్మరాజు ఎవరి కుమారుడు? యమధర్మరాజు కుమారుడు. ఏ పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు? ఇంద్రప్రస్థం అనే పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆయన పరిపాలనా విధానం ఏ విధంగా? ప్రజలు జయవెట్టు విధంగా మేలు బలి అంచు ప్రజలు అంటే ప్రజలు జయ జయధ్వానాలు చేసే విధంగా, అంటే చాలా అద్భుతమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి విధంగా పరిపాలన చేస్తున్నటువంటి రాజు ఈ ధర్మరాజు. ఓకేనా? తర్వాత చూడండి, ఇది పద్యం. ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి చూద్దాం. పద్యం యొక్క భావాన్ని చూసే ముందు పద్యాన్ని మరొకసారి చదువుదామా? రైట్. చూడండి. ఆ పురమేలు మేలు బలి అంచున్ ప్రజలు జయవెట్టుచుండ. ఆజ్ఞ పరిపాలనా వ్రతుండు శాంతి దయాభరణుండు. సత్యభాష పరతత్వ కోవిదుండు. సాధు జనాదరణుండు. దాన విద్యా పరతంత్ర మానసుండు. ధర్మతనూజుండు దగ్గర తేజుండై. ఇది పద్యం. ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి చదువుతాను చూడండి. యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు. శాంతి దయ అనే మహాగుణాలనే ఆభరణాలుగా ధరించినవాడు. నిజం చెప్పడంలోని స్వారస్యాన్ని బాగా తెలిసినవాడు. మంచి వారిని ఆదరించి పోషించేవాడు. దానం చేయడం అనే విద్య పట్ల ఆసక్తి గల మనసున్నవాడు. నిశిత పరాక్రమం కలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజును
గూర్చి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలు బలి అంటూ జేజేలు పలుకుతున్నారు. ఓకేనా, ఇది ఈ పద్యం యొక్క భావం. ఓకేనా, తర్వాత చూడండి ఇంకొక పద్యం. ఈ పద్యం యొక్క భావాన్ని ఈ పద్యం యొక్క ఒకసారి చదివి చూద్దాం. ఇందులో ఉన్నటువంటి భావం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇది సి. సి అంటే ఏంటిది? సీస పద్యం. తే అంటే ఏంటిది? తేట గీతి. చూడండి, ఇక్కడ సి అంటే సీస పద్యం. ఒకసారి చదువుతాం చూడండి. ఆవలంబోయిన వెనుకనాడుటెన్నడు లేదు, మొగము ముందరనంట మొదలే లేదు, మనవి చెప్పినంజేయకుని ఎన్నడు లేదు, కొదవగా నడుపుట మొదలే లేదు, చనువిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు, పదరి హెచ్చించుట మొదలే లేదు, మెచ్చిన చోన్ కొంచెమిచ్చుటెన్నడు లేదు, మొక పిచ్చకపు మెచ్చు మొదలే లేదు, మరియుందొల్లిటి రాజుల మహిమలెన్న, నితండే పో స్వార్వముండ ప్రతిముండనంగన్, ప్రజలన్ బాలించే సకల దిగ్భాసమాన, కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. ఇది పద్యం. పద్యాన్ని మరొకసారి చదువుదాం చూడండి. ఆవలంబోయిన వెనుకనాడుటెన్నడు లేదు, మొగము ముందరనంట మొదలే లేదు, మనవి చెప్పినంజేయకుని ఎన్నడు లేదు, కొదవగా నడుపుట మొదలే లేదు, చనువిచ్చి చౌక చేసినది ఎన్నడూ లేదు, పదరి హెచ్చించుట మొదలే లేదు, మెచ్చిన చోన్ కొంచెమిచ్చుటెన్నడు లేదు, మొక పిచ్చకపు మెచ్చు మొదలే లేదు, మరియున్ తొల్లిటి రాజుల మహిమలెన్న, నితండే పో స్వార్వముండ ప్రతిముండనంగన్, ప్రజలన్ బాలించ సకల దిగ్భాసమాన, కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. ఇది పద్యం. ఈ పద్యం యొక్క భావాన్ని చూసే ముందు కొత్త పదాలకు అర్థాన్ని చూద్దాం. ఒక్కటి, అప్రతిముడు అంటే సాటి లేనివాడు. ఎక్కడ చూడు, ఇక్కడ సార్వభౌముండ ప్రతిముండనంగన్ అంటే సాటి లేని విధంగా, ఆవలబోయిన వెనుకన్ అంటే బయటకు వెళ్ళిపోయిన తర్వాత, ఇక ఆడుటెన్నడు లేదు అంటే చెడ్డగా మాట్లాడడం ఎప్పుడు లేదు. ఇంకేమున్నది? అప్రతిముండు మళ్ళీ వచ్చిన రైట్, సాటి లేనివాడు. ఇవి ఈ పద్యంలో ఉన్నటువంటి కొత్త పదాలు అనుకున్న కఠిన పదాలు అనుకున్నాం. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, చూడరి. ఆవలంబోయిన వెనుకటాటుటెన్నడు లేదు, మొగము ముందరనంట మొదలే లేదు అంటే ముఖం ముందట ఒకటి. ఇప్పుడు వచ్చిన తర్వాత నీ గురించి మంచిగా మాట్లాడి నువ్వు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి చెడ్డగా మాట్లాడేటువంటి స్వభావం ధర్మరాజు దగ్గర ఎప్పుడు లేదు. ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడలేదు. ఇంకా మనవి చెప్పినంజేయకుని ఎన్నడూ లేదు, కొదవగా నడుపుట మొదలే లేదు అంటే ఇక్కడ మనవి చెప్పినంజేయకుని ఎన్నడూ లేదు అంటే ఎవరైనా యాచకులు వచ్చి తనకి ఇది కావాలని మనవి చేసుకుంటే ఆయనకు సహాయం చేయకుండా ఏనాడు కూడా లేడు. అంతేకాకుండా కొదవగా నడుపుట మొదలే లేదు, ఏదో కొంచెం కొంచెం ఇచ్చి ఏదో ఇచ్చినపో అనే పేరు తెచ్చుకునే స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాడు, రాజు కాడు ధర్మరాజు. ఏం చేసిండు? వచ్చిన వాళ్లకు యాచకునికి వాళ్ళు సంతృప్తి పడే విధంగా వాళ్ళ అవసరం తీరే విధంగా దానం చేసినటువంటి వ్యక్తి రాజు ధర్మరాజు. ఇంకా చనువిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు, పదరి హెచ్చించుట మొదలే లేదు. ఇక చనువిచ్చి చౌక చేసినది ఎన్నడూ లేదు అంటే ఏదో స్నేహభావంతో ప్రేమతో దగ్గర తీసి వాళ్ళని చులకనగా చేసినటువంటి భావన ఎన్నడూ లేదు. పదరి హెచ్చించుట మొదలే లేదు. మెచ్చిన చోన్ గుంచమిచ్చుటెన్నడు లేదు, మొక పిచ్చకపు మెచ్చు మొదలే లేదు. ఏదో తెలిసిన వాళ్ళే కదా మెచ్చిన చో తనకు నచ్చిన ఏదో కొంత ఇచ్చి పంపించేటువంటి స్వభావం కలిగినటువంటి కాదు
వాడు కాదు ధర్మరాజు. అదేవిధంగా ముఖముంగటోటి మాట్లాడి ముఖం తర్వాత ఏదో ఇచ్చకపుచ్చలు మాట్లాడి ధర్మాన్ని పాడు చేసినటువంటి స్వభావం ధర్మరాజు దగ్గర ఇప్పుడు లేదు. ఇంకా మరియు తొల్లిటి రాజుల మహిమలెన్న, మరియు తొల్లిటి రాజులు ఎవరని చెప్పుకున్నాం? శ్రీరాముడు, నలుడు, హరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి, వీళ్ళందరూ కూడా రాజులు. వాళ్ళందరితో పోల్చినట్లయితే, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూసినట్లయితే మరియు తొల్లిటి రాజుల మహిమలెన్న, మరి అట్లాంటి వాళ్ళందరి యొక్క మహిమలు చూసినట్లయితే నితండే పో సార్వభౌముండ ప్రతిముండనంగన్, వాళ్ళందరితో పోల్చినట్లయితే ఇతడే పో సార్వభౌముడు. ఎవరు? ఈ ధర్మరాజే నిజమైనటువంటి ప్రతిముండనంగన్, అంటే సాటి లేనివాడు. ఎవరికంటే? తొల్లిటి రాజులు ఎవరు? చూసి మీరు ఇంతమంది చెప్పుకున్నారు, రాముడు, నలుడు, హరిశ్చంద్రుడు, వీళ్ళందరికంటే కూడా వీళ్ళందరి యొక్క మహిమలు గొప్పతనాలను పోల్చి చూసినట్లయితే వాళ్ళందరికంటే కూడా ఈ యమధర్మరాజు కుమారుడైనటువంటి ధర్మరాజే మొదటివాడు. ఆయనకు సాటి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు కూడా సాటి లేనటువంటి రాజు ధర్మరాజు అని చెప్తాడు. అందుకే ఇంకేం చేసిండు? ప్రజలను భాలించే సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు. ఏమంటాడు? ప్రజలను భాలించే సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు. ప్రజలను పరిపాలించే ఎవరు? ధర్మరాజు. ఏ విధంగా? ప్రజలను పరిపాలించిన విధానం మనం పైన చూసినాం కదా. అదేవిధంగా సకల దిగ్భాసమాన అంటే అన్ని దిక్కులకు దశ దిశలు అంటే తెలుసు కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, తర్వాత ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం, పైన, కింద, ఆకాశం, భూమి, ఇవి మొత్తం కలిపితే దశ దిశలు. అంతే కదా. మరి ఇంకా వేరే దిశలు అయితే ఎక్కడ నాకు తెలియదు, నాకు తెలిసినైతే అవే. ఆ 10 దిశలల్లో కూడా కీర్తి విసరణ అంటే కీర్తి ప్రసరించిన విధంగా, కీర్తి పొందే విధంగా పరిపాలన చేసినటువంటి రాజు ఈయన. ఎవడు? పాండవాగ్రీసరుండు, పాండవులలో అగ్రుడు. ఎవరు? అగ్రజుడు ఎవరు? ధర్మరాజు. ఆ ధర్మరాజు ఈ విధంగా పరిపాలన చేసాడు అని చెప్తున్నాడు. ఓకేనా. తర్వాత చూడండి భావం. ఇప్పటి పద్యం యొక్క భావాన్ని ఒకసారి చదువు. ఇతరుల గురించి చాటు మాటుగా చెడుగా మాట్లాడే అన్నాడు లేదు. ముఖప్రీతి కోసం మంచి మాటలు చెప్పడం మొదటి నుంచి లేదు. ఏదైనా సాయం కోసం మనవి చేసుకుంటే ఆ సాయాన్ని చేయకుండా ఉండడం ఎప్పుడూ లేదు. సంపూర్ణ సహాయం చేసేవాడు. పరిచయం అయినప్పుడు ఎక్కువ మర్యాద ఇచ్చి కాలక్రమేణా అమర్యాదగా ప్రవర్తించడం ఎన్నడూ లేదు. యోగ్యతను గుర్తించి గౌరవించేవాడు. పండితులను, ప్రవీణులను మెచ్చినప్పుడు వారికి తక్కువ ఇవ్వడం అనేది లేదు. ముఖప్రీతి కోసం ఎవరిని మెచ్చడం అసలే లేదు. అట్లాగే పూర్వపు కాలపు సుప్రసిద్ధ రాజుల గొప్ప గుణాలు ఎన్ని పరిశీలించినా ఈ ధర్మరాజే సాటి లేని చక్రవర్తి అనే రీతిగా అన్ని దిక్కులకు తన కీర్తి కాంతులను ప్రసరింపజేస్తూ పాండవరాజు జ్యేష్ఠ కుమారుడు ధర్మరాజు ప్రజలను పాలించేవాడు. ఇది ఈ పద్యం యొక్క భావం. సరే మీరు ఎప్పుడు యమధర్మరాజు కుమారుడు అంటే యమధర్మరాజు వర ప్రభావం చేత, వర ప్రసాదం చేత జన్మించినటువంటి ధర్మరాజు పాండవరాజు యొక్క కుమారుడు. ఓకేనా. ఆయన వరం, ఈయన కుమారుడు. ఓకేనా. తర్వాత చూడండి. ఓకే, ఈ రోజుకి పాఠం చాలు. తర్వాత భాగంలో మరికొంత పాఠ్యాంశాలు నేర్చుకుందాం. ఇప్పటి వరకు మీరు ఈ పాఠాలు చూసినందుకు, మా ఛానల్ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీ కనుక ఈ పాఠం నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము తర్వాత అప్లోడ్ చేసేటువంటి వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చి మిగతా భాగాలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. ఓకేనా. తర్వాత ఏమో చూడండి, నెక్స్ట్ కంటిన్యూడ్ పార్ట్ 2వ భాగంలో మరికొంత పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ఓకే, బాయ్.